వరలక్ష్మి తన రూమ్లో పడుకోవడానికి వస్తుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి పిల్లలేరు పిల్లరెక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇన్నాళ్ళు మీకు కళ్ళు కనిపించవని, పిల్లలు మీకు ఏదైనా సాయంగా ఉంటారని ఈ రూమ్లో పడుకునేవాళ్ళు. ఇప్పుడు మీ బండారం బయటపడింది కదా, మీకు కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అందుకే పిల్లలు ఇక్కడెందుకు పడుకుంటారు, వాళ్ళ గదికి వెళ్ళి వాళ్ళు పడుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే సరేలే నువ్వెందుకు ఇక్కడ, నువ్వు ముందు బయటికి వెళ్ళి పడుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే హలో ఇది మీ ఒక్కరి రూమ్ కాదు, మరొక 6 నెలల వరకు ఇది మన ఇద్దరి రూము. అవసరమైతే మీరే వెళ్ళి బయట పడుకోండి, నేను మాత్రం ఇక్కడే పడుకుంటానని చెప్పి వరలక్ష్మి అంటుంది. అది విని విష్ణు అయితే నువ్వు ఇక్కడ పడుకుంటే నేను అస్సలు పడుకోలేను, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, బయటకు వెళ్ళి పడుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే నేనెందుకండి బయటకు వెళ్ళాలి, ఈ రూమ్లో మీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, నేను ఇక్కడే పడుకుంటాను, మీకు నచ్చకపోతే మీరు వెళ్ళి బయటకు వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పటికే చాలా టైం అయింది, ఇక నేను మీతో మాట్లాడలేను అని చెప్పి వరలక్ష్మి బెడ్ పైకి ఎక్కి తనైతే బెడ్షీట్ కప్పుకొని అలా పడుకుండిపోతూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఎంత ఆపినా సరే ఆగకుండా వరలక్ష్మి అక్కడ పడుకుండిపోతుంది. ఇంతలో విష్ణు అయితే అది చూసి చిరాకు పడుతూ ఏంటి వరలక్ష్మి ఇలా చేసింది, సరేలే ఏదైతే అదైందిలే, ఏం చేస్తామంతే అని చెప్పి అక్కడ ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తీసుకుని తాగుతూ ఉంటాడు. ఇక ధర అందులో మత్తు మందు కలిపేస్తుంది. ఇక ఆ మత్తు మందు కలిపిన వాటర్ అయితే విష్ణు తాగేస్తాడు. తాగేసి వరలక్ష్మి పక్కనే విష్ణు కూడా అలా పడుకుంటాడు. అలా వరలక్ష్మి విష్ణు వాళ్ళిద్దరూ కూడా పక్కన పడుకుని ఉంటారు. ఇక ధర కలిపిన టాబ్లెట్ వల్ల విష్ణుకి మత్తు కమ్మేస్తుంది. వరలక్ష్మిని ఏదో చేయాలనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. అయినా సరే విష్ణు ఆపుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.